మేడం ఏంజల్ నెంబర్స్ లో 555 ఏంజల్ నెంబర్ యొక్క సీక్రెట్ ఏంటి? 555 మనం చూసామంటే 5+5+5 ఎంత అయింది? 15. మళ్ళా 6. బేసిక్ గా 5 అనేది ఏంటంటే గ్రోత్ నంబర్ కింద మనం తీసుకుంటాం. అదొకటి కాకుండా చేంజ్ నంబర్ కింద మనం తీసుకుంటాం. సంథింగ్ ఇస్ సపోజ్ టు చేంజ్. చేంజ్ ఇస్ ఇమినెంట్, అంటే చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ చేంజ్ ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఒక బిజినెస్, అంటే బిజినెస్ నంబర్ కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇది బుధుడు నంబర్ కింద మనం చెప్తాం, మెర్కురీ నంబర్. అంటే ఏంటి, అన్నీ వస్తాయి వాళ్ళకి. అంటే కమర్షియల్ గా ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ వస్తాయి. అలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి, ఈ నంబర్ కల్పించిన వాళ్ళకి. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ హై ఉంటాయి అన్నమాట. కానీ 5 అనేది చేంజ్ నంబర్, చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్, చేంజెస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. చాలా మంది అది నమ్మరు. ఓకే, చేంజ్ అవుతుంది ఎందుకు, మనం ఇలాగే ఉంటే బెటర్ కదా అనుకుంటూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ దానికి అందరూ, అంటే ఆల్ ఓవర్ ద బిజినెస్ వరల్డ్ దే విల్ టెల్, నోకియా అది చెప్తూ ఉంటారు అనమాట. దే డిడ్ంట్ వాంట్ టు చేంజ్. ఓకే, ఎలా ఉందో అలా ఉంచుకోవాలనుకున్నారు. బట్ చేంజ్ ఇస్ ఆల్వేస్ ద వే ఆఫ్ వరల్డ్, ద వే ఆఫ్ యూనివర్స్ ఇస్ చేంజ్. ఎవ్రీథింగ్ ఇస్ ఇవాల్వింగ్. అంటే ఇంకా బెటర్ అవుతుంది, ఇవాల్వ్ అవుతున్నాం, మనం కూడా ఇవాల్వ్ అవుతున్నాం. డే బై డే, మినిట్ బై మినిట్ వీఆర్ ఇవాల్వింగ్. సో దిస్ ఇస్ అ చేంజ్ నంబర్. ద చేంజ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యూ. యాక్సెప్ట్ ఇట్. ఓకే, యూ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్ నీకు సపోర్ట్ చేస్తుంది. ధైర్యంగా ముందుకెళ్ళాలి నువ్వు. కమర్షియల్ నెంబర్, బిజినెస్ నెంబర్, బిజినెస్ కి పనికొచ్చే నెంబర్ 5. 555. సో అండ్ ఆల్సో డబ్బు ఇచ్చే నెంబర్ 6 చూసాం మనం అక్కడ. సో ముందుకు సాగు, చేంజ్ అనేది వస్తుంది. అది చేంజ్ అయితేనే నీకు మంచిది అని చెప్పడానికి వస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఇదివరకు మనకి 22 క్యారెట్ ఉండేది, ఇప్పుడు 12 క్యారెట్ 9 క్యారెట్ తీసుకొచ్చారు. అందుబాటులోకి తెస్తేనే కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఇప్పుడు జరుగుతున్న ఒక ఎగ్జాంపుల్. సో అవి తెస్తేనే కదా అందరూ కొనుక్కోగలరు. అందరూ 24 క్యారెట్ 22 క్యారెట్ కొనాలంటే అవ్వదు. సో చేంజ్ ఎక్కడ ఉందో అక్కడ నీకు ఆపర్చునిటీ ఉన్నది అని గ్రహించినప్పుడు నువ్వు ముందుకు వెళ్తావు. ఏంజల్ సపోర్ట్ ఆల్రెడీ నీకు చేస్తోంది, ఎందుకంటే 555 కనిపించింది ఆల్రెడీ. సో అది నమ్మకంతో ముందుకెళ్ళు. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఓకే, ఇదే దానికి మెసేజ్ అన్నమాట. సో ఏంజల్ నంబర్, ఈ నంబర్ కనిపించినప్పుడు తప్పక థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పాలి. అండ్ ఆల్సో ఈ నోట్ కనిపించినప్పుడు ఎవరికి ఇవ్వకుండా మనం పెట్టుకోవడం, లేకపోతే దేవుడి మందిరంలో పెట్టి రోజు చూసుకోవడం అనేది ఇంకా మంచిది అనమాట. చాలా చాలా బెటర్. మేడం, నోట్ కనిపిస్తే పెట్టుకొని చూడమంటున్నారు, అదే వేరే రూపంలో కనిపిస్తే థ్యాంక్ గాడ్ చెప్పుకోమంటున్నారు. అదే మనకి డ్రీమ్ లో కొన్ని కలర్స్ లో వస్తూ ఉంటాయి కదా, ఈ కలర్స్ లో వస్తే ఈ కలర్ ఏమైనా అవుతుంది అని ఉంటుంది. కలర్స్ కి దీనికి పెద్ద సంబంధం ఉండదు అనమాట. ఎన్నో కలర్స్ వస్తాయి. అండ్ డ్రీమ్ ఇస్ నాట్ ఓన్లీ కలర్ కదా, ఏవో వస్తూ ఉంటాయి. అంటే ఒక సీన్ వస్తూ ఉంటుంది. సో నంబర్స్ కనిపించినప్పుడు, ఎందుకంటే మన ఏంజల్ నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, నంబర్స్ కనిపించినప్పుడు తప్పక ఏంటంటే నమ్మకం. మన పెద్దవాడు కూడా చెప్పారు, పగటి కళ కంటే తప్పక అవుతుంది అని చెప్తూ ఉండేవాడు. అది ఏ కలర్ లో కనిపించినా నో ప్రాబ్లం. కలర్ కి దీనికి మనకి సంబంధం లేదు కదా. ఇప్పుడు 555 కనిపించాలి అంతే. మనం మాట్లాడుకునేది ఏంజల్ నంబర్స్ కదా. 555 కనిపించినప్పుడు తప్పక ఏంటంటే నమ్మకం అనేది పెంచుకోవాలి. చాలా మందికి నమ్మకం ఉండదు. నాకేమో నేను కిందకి వెళ్ళిపోతానేమో, నాది పోతుందేమో, ఉన్నది కూడా ఊడిపోతుందేమో, నేను చేయగలనా, ఇంతకన్నా నేను చేయగలనా, పక్క వాళ్ళు నాకు సహకరిస్తారా, లేకపోతే నాకు ఎంప్లాయీస్ వస్తారా, వాళ్ళకి డబ్బు ఎక్కువ ఇవ్వాలేమో, నాకు తక్కువ వస్తుందేమో, ఎన్నో ఉంటాయి. సో బిజినెస్ అనేది స్ట్రగుల్. ఆ స్ట్రగుల్లో నీకు నమ్మకం కావాలి. ఏదైనా లైఫ్ బై ఇట్ సెల్ఫ్ కొంతవరకు స్ట్రగుల్స్ లేకుండా ఎవరు పైకి వచ్చిన వాళ్ళు లేరు. సో స్ట్రగుల్ తో పాటు నీకు ఇలాంటి సంకేతాలు కానీ, సైన్స్ కానీ కనిపిస్తే, లేకపోతే యూనివర్స్ నుంచి మంచి సంకేతాలు, పాజిటివ్ సైన్స్ కనిపిస్తే కనుక అది యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళినప్పుడు తప్పక నువ్వు అనుకునేది సాధించుకోవాలి.